మీ బిజినెస్ ను డెవలప్ చేసుకోవాలి అనుకుంటున్నారా? మీ పరపతిని పెంచుకోవాలి అనుకుంటున్నారా? అయితే ఓకే టీవీ ద్వారా ఎల్ బ్యాండ్, ఆస్ట్రన్ బ్యాండ్ యాడ్, స్క్రోలింగ్ యాడ్, యాడ్ విత్ వాయిస్ ఓవర్స్, లోగో బగ్, వీడియో యాడ్స్ ద్వారా మీ యాడ్స్ ను పబ్లిష్ చేసుకోండి. సంప్రదించవలసిన ఫోన్ నెంబర్ 8520917933. అప్పుడు ముఖ్యమంత్రి అయినటువంటి కేసీఆర్ అంతకుముందు కాంగ్రెస్ వాళ్ళు ఎక్కడ చూసినా చేతికి ఎంత దొరికితే దోచుకున్నారు. కాంగ్రెస్ పార్టీ దోపిడీకి ప్రతిరూపం. టీఆర్ఎస్ పార్టీ 10 ఏళ్లలో కూడా చేయని దోపిడీ లేదు. ఇసుక వ్యాపారంలో దోపిడీ, గ్రానైట్ వ్యాపారంలో దోపిడీ, లిక్కర్ వ్యాపారంలో దోపిడీ, భూముల వ్యాపారంలో దోపిడీ, కాంట్రాక్టర్ల దోపిడీ, గొర్రెల దోపిడీ, బర్రెల దోపిడీ, అన్ని రకాలుగా టీఆర్ఎస్ పార్టీ దోపిడీ చేసి అంతకుముందు కాంగ్రెస్ పార్టీ సకల రోగాలకు కారణము, సకల సమస్యలకు కారణము ఈ దేశంలో కాంగ్రెస్ పార్టీ. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీకి టీఆర్ఎస్ పార్టీకి తేడా లేదు. రెండు కుటుంబ పార్టీలే. ఈ రెండు పార్టీలు కూడా కుటుంబాల కోసమే పనిచేస్తాయి, కొడుకుల కోసమే పనిచేస్తుంది. సోనియా గాంధీ ఎవరికి పనిచేస్తుంది? తన కొడుకును ప్రధానమంత్రి చేయాలని పనిచేస్తుంది. కేసీఆర్ ఏం చేస్తున్నాడు? కేటీఆర్ ముఖ్యమంత్రి చేయాలనుకుంటున్నాడు. కాబట్టి కాంగ్రెస్ కానీ లేకపోతే టీఆర్ఎస్ కానీ రెండు కూడా కుటుంబాల కోసం పనిచేసే పార్టీ. రెండు పార్టీలు కూడా పెద్ద ఎత్తున ప్రజాధనాన్ని దోపిడీ చేసినటువంటి పార్టీ. ఈరోజు కేసీఆర్ చూడండి, 1000 కోట్లు, 1000 ఎకరాలు దోపిడీ చేయడం. వాళ్ళ యొక్క పార్టీ నాయకులు దోపిడీ చేయనటువంటి జాగా లేదు. కాంగ్రెస్, ఇప్పుడున్నటువంటి టిఆర్ఎస్, వీళ్ళందరూ కూడా అవినీతి పార్టీలు, కుటుంబ పార్టీలు, ప్రజలకు ఇచ్చినటువంటి హామీలు అమలు చేయకుండా మోసం చేసినటువంటి పార్టీలు. ఈరోజు అడుగుతున్నాను, మీకు అందరికీ తెలుసు, మరి కాంగ్రెస్ పార్టీ మొన్న జరిగినటువంటి ఎన్నికల్లో ఏ మాట చెప్పింది? నేను అధికారంలోకి వస్తే అన్ని రకాలుగా ఈ దేశంలో ఉన్నటువంటి సమస్యలు, ఈ రాష్ట్రంలో ఉన్న సమస్యలు పరిష్కారం అవుతాయని రాహుల్ గాంధీ చాలా పెద్ద ఎత్తున ఉపన్యాసాలు ఇచ్చాడు. ఈరోజు అడుగుతా ఉన్నాను, మహిళలకు అందరూ కూడా 2400 రూపాయలు ప్రతి నెల మీ అకౌంట్లో పడతాయని చెప్పాడు. ఎవరి దగ్గర పడ్డాయమ్మా? మీ యొక్క అకౌంట్లో 2400 రూపాయలు అకౌంట్లో వేస్తానని చెప్పిండు రాహుల్ గాంధీ. అధికారంలోకి వచ్చింది, వాళ్ళ పార్టీ అధికారంలోకి వచ్చింది, వాళ్ళ నాయకుడు ముఖ్యమంత్రి అయ్యాడు, ఒక్కరికి ఇవ్వాల. మీకందరికీ తెలుసు, రైతు బంధు 10,000 ఉంది, మా ప్రభుత్వం వస్తే 15,000 చేస్తాను. ఎప్పుడు చేస్తాడో చెప్తలేడు. 2 లక్షల వరకు రైతుల రుణాలు, అప్పులు మాఫీ చేస్తామని చెప్పాడు. ఎక్కడ ఇంతవరకు 1 రూపాయి మాఫీ చేయలేదు. ఒక్క మహిళకు పైసలు జమ బ్యాంకులు ఇవ్వలేదు, రైతు బంధు చెల్లించలేదు. ఈరోజు నిరుద్యోగ యువకులకు ఉద్యోగాలు లేనటువంటి వాళ్ళు ఎవరైతున్నారో వాళ్ళందరూ కూడా నెలకు 4,000 రూపాయలు బ్యాంకులు వేస్తానని చెప్పిండు రాహుల్ గాంధీ. నేను అడుగుతా ఉన్నాను, నిరుద్యోగులకు వెన్నుపోటు పరిచాడు, మహిళలకు వెన్నుపోటు పరిచాడు, రైతులకు వెన్నుపోటు పరిచాడు. భవిష్యత్తులో ఎప్పుడు చేస్తానో కూడా చెప్పే పరిస్థితి లేదు. అందుకే అంటారు, ఏరు దాటే వరకు ఓడమల్లన్న, ఏరు దాటినాక ఓడమల్లన్న అన్నట్టుగా ఈరోజు కాంగ్రెస్ పార్టీ వ్యవహారం. ఓట్లు వేసుకున్నంత వరకు రకరకాల మాటలు చెప్పిండు అక్క చెల్లెలు, అన్న చెల్లెలు. ఓట్లు అయిపోయిన తర్వాత రేవంత్ రెడ్డి ఢిల్లీకి తిరుగుతున్నాడు. కాంగ్రెస్ పార్టీ నాయకులు ఢిల్లీకి సూట్ కేసులు వస్తున్నారు. ఏందా అంటే, మా పార్టీ ఎక్కడ అధికారంలో లేదు, ఒక తెలంగాణ కర్ణాటకలో ఉంది, కాబట్టి హైదరాబాద్లో బాగా పైసలు లంచాలు తీసుకోవచ్చు, లంచాలు తీసుకొని మా కాంగ్రెస్ పార్టీ ఆల్ ఇండియా ఎలక్షన్స్ వస్తున్నాయి, పార్లమెంట్ ఎలక్షన్స్ వస్తున్నాయి, మరి రాహుల్ గాంధీ చెప్పాడు కాబట్టి ఢిల్లీకి సూట్ కేసులు వస్తున్నాయి. హైదరాబాద్లో భూ వ్యాపారుల దగ్గర, బిల్డర్స్ దగ్గర, కంపెనీల దగ్గర రాహుల్ గాంధీ ట్యాక్స్ వేసి ఆ డబ్బులను కూడా ఢిల్లీకి సూట్ కేసులు మోస్తున్నటువంటి పరిస్థితి కాంగ్రెస్ పార్టీ. మంత్రులు రోజు ఢిల్లీకి వెళ్తా ఉన్నారు, ఢిల్లీ నుంచి నాయకులు హైదరాబాద్కి వస్తున్నారు. ఏంది అంటే డబ్బులు. ఎవరు అంటే తెలంగాణ పైసలు. అయ్యా
మొన్న 10 ఏళ్ళు దాకా కేసీఆర్ కుటుంబం దోపిడీ చేసింది. కేసీఆర్ కుటుంబం ఫామ్ హౌస్ల మీద ఫామ్ హౌస్లు కట్టుకున్నారు, ఆస్తుల మీద ఆస్తులు కట్టుకున్నారు, అపార్ట్మెంట్ల మీద అపార్ట్మెంట్లు తీసుకున్నారు, కమర్షియల్ కాంప్లెక్స్ అని కూడా పర్సెంటేజ్ తొప్పి భాగస్వాములు అయ్యారు. ఆ రకంగా టిఆర్ఎస్ పార్టీ కేసీఆర్ కుటుంబము 10 సంవత్సరాలు తెలంగాణను దోచుకుంటే మీరు వచ్చి 3 నెలలు కూడా కాలేదు మహానుభావులారా కాంగ్రెస్ పార్టీ. ఈ 3 నెలల లోపలనే అప్పుడే దోపిడీ ప్రారంభించారు. ఇంకా హనీమూన్ కూడా పూర్తి కాలేదు మీది, అప్పుడే దోపిడీ ప్రారంభించారు. కాబట్టి మీ అందరినీ కోరుతా ఉన్నాను, కాంగ్రెస్ పార్టీ ఈ దేశంలో అనేక రకాల సమస్యల కారణం అధిక ధరలకు కాంగ్రెస్ పార్టీ కారణం, కుటుంబ పాలన కాంగ్రెస్ పార్టీ పెద్దిల్లు, ప్రజలను మోసం చేయడంలో పెద్దిల్లు,